మీ అందరికి శుభాభివందనములు. శుభవార్త యోహాను 6:54. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. యేసు ప్రభువు వారు శిలువలో మరణించి తన రక్తం కార్చడం ద్వారా ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయించిన వారుగా ఉంటున్నారో వారందరికీ తన శరీరమును ఆహారముగాను తన రక్తమును పానీయముగాను అనుగ్రహించబడినది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, సంతానము లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.